వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా టైమింగ్ అనేది మాత్రం మ్యాటర్ కాదండోయ్, టైం అనేది మ్యాటర్ అనమాట. ఎందుకు ఇలాగ అంటున్నానా, ఏం లేదు. ఒక మనిషి సక్సెస్లో ఉన్నప్పుడు ఏదైనా చెప్పు తీయగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే వాడి వెనకాల సక్సెస్ అనేది ఒక అందమైన తీయనైనటువంటి ఒక అనుభవం ఉందన్నమాట. కాబట్టి ఏం చెప్పినా కానీ అవును, సక్సెస్లో ఉన్నాడు కాబట్టి అవును అది అలా చేయాలి ఇది ఇలా చేయాలి అని చెప్పేసి మనం ఏదన్నా చెప్పినా, అతను ఏదైనా మనకి చెప్పినా మనం వినాల్సి వస్తుంది. అదే ఫెయిల్యూర్లో ఉన్నోడికి చెప్పండి, ఆల్రెడీ వాడికి ఫెయిల్యూర్ ఉందన్నమాట. ఏం చెప్పినా కానీ వెగుటుగా అనిపిస్తుంది. ఏ నీతి వాక్యాలు చెప్పినా అరే వీడు గట్టన ఉండి ఎన్నో చెప్తున్నాడు, వీడు ఒడ్డును పడ్డాడు కాబట్టి ఎన్నో చెప్తున్నాడు, మనకి ఇవన్నీ తెలుసులే, ఎన్ని కష్టాలు పడట్లేదు సాధించుతూ ఉండడానికి అని చెప్పేసి చాలా వెగటుగా అనమాట. తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పి ఎందుకు ఇలాగా విసిగిస్తారు, ఎందుకు ఇలాగా టైం వేస్ట్ చేస్తారు, మేం కూడా ఆ స్టేజ్కి వచ్చినాక ఇంతకన్నా ఎక్కువే 100 చెప్తాము అనేసి అంటూ ఉంటారనమాట, అనుకుంటూ ఉంటారనమాట. అందుకనే టైమింగ్ అనేది మ్యాటర్ కాదు, టైం అనేదే మ్యాటరు అని చెప్పేసి అంటున్నాను అనమాట. అంటే మనము వాళ్ళున్న సిచ్యువేషన్ బట్టి ఏ టైంలో వాళ్ళకి చెప్తాము అనేది మ్యాటర్ అనమాట. ఇప్పుడున్న రోజుల్లో ముఖ్యంగా నీతి వాక్యాలు ఇలాంటి మోటివేషనల్ చూసేది చాలా తక్కువ, ఫాలో అయ్యేది కూడా చాలా తక్కువే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మాకు తెలుసులే ఏంటి వీళ్ళు చెప్పేది అని చెప్పేసి, అది పెద్దవాళ్ళు చెప్పనివ్వండి చిన్నవాళ్ళు చెప్పనివ్వండి, నీతి అనేది మాత్రం ఎవరికి చెప్పకూడదు అనమాట. చెప్తే వాళ్ళకి నచ్చదు. ఆ చెప్పే వాళ్ళు వాళ్ళకి ఎలా కనిపిస్తారంటే పిచ్చోళ్ళు ఏదో టైం పాస్కి టైం ఏదో ఉంది కదా అని ఏదేదో చెప్తా ఉంటారు అని అనుకుంటారు. కానీ ఫాలో అయ్యే వాళ్ళు 100కో 1,00,00,000 ఉంటారండి ఖచ్చితంగా. సో ఎప్పుడు కూడా నువ్వు చెప్పేది ఎదుట వాళ్ళకి ఎంతవరకు చెప్పాలి అనేది చాలా మ్యాటర్ అనమాట. ఎందుకు అంటే కొంతమందికి చెప్పి వాళ్ళని ఏదో మార్చాలి, వాళ్ళని ఏదో తీర్చిదిద్దేయాలి, వాళ్ళ లైఫ్లో మన వంతు మనం కృషి చేసి మరి వాళ్ళ ఎదుగుదలకి తోడ్పడాలి, ఇలాంటివి పనికిరావన్నమాట. ఒకసారి చెప్పాలి, మరీ దగ్గర వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అనుకుంటే 2-3 సార్లు చెప్పాలి. అప్పటికీ కూడా లేదనుకోండి, తెలియలేదనుకోండి, వదిలేయండి. వాళ్ళ అనుభవానికి వాళ్ళని వదిలేయండి. అనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది అనమాట. ఈ లోపల టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఈ లోపల మనం ఉండి కూడా చెప్పకుండా వాళ్ళ టైం వేస్ట్ చేసేలాగా మనం కూడా చేశాం కదా అని అనుకుంటే ఎందుకు మళ్ళీ చెప్పి పదే చెప్పి వాళ్ళ దగ్గర విలువ కోల్పోయి అంతకన్నా దీనంగా బతకాల్సిన అవసరం కూడా ఉందా? ఒక్కసారి ఆలోచించండి, ఖచ్చితంగా తెలుసుకుంటారు. టైం ప్రతి ఒక్కరికి అన్ని టైం నేర్పిస్తుంది అనమాట, తెలుసుకునేలాగా చేస్తుంది అనమాట. కొంచెం అటు ఇటుగా అవుతుంది అంతే, అంతకు మించి జరిగేది ఏం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.